హాయ్, వెల్కమ్ టు ఈటీవీ. సోషల్ మీడియా వ్యూస్ కోసం ఎంతవరకు వెళ్ళాలి? ఫిలిప్పైన్స్లోని ఓ మహిళా ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాలతోనే ఆ ప్రశ్నకు జవాబు చెప్పింది. మనీలాకు చెందిన 51 ఏళ్ల ఎమ్మా అమిట్ స్నేహితులతో కలిసి పలావన్ ప్రావిన్స్లోని ప్యూవెర్టో ప్రిన్సెసా ప్రాంతంలో మడడువులకు వెళ్లి అరుదైన వంటకాలను వీడియో తీశారు. కొబ్బరి పాలు వేసి వండిన గుల్ల చేపలను ఆస్వాదిస్తూ టిక్ టాక్ లో పోస్ట్ చేయగా మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో అక్కడ దొరికిన డెవిల్ క్రాబ్ అనే పీతను కూడా రుచి చూశారు. అయితే ఆ నిర్ణయం ప్రాణాంతకమైంది. మరుసటి రోజే ఆమె తీవ్ర అస్వస్థకు గురయ్యారు. స్పృహ కోల్పోయి పెదవులు నీలిరంగులోకి మారడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఫిబ్రవరి 6వ తేదీన ఆమె మృతి చెందారు. దర్యాప్తులో ఆమె తిన్న పీతలు విషపూరితమైన డెవిల్ క్రాబ్లు అని అధికారులు తేల్చారు. వీటిని టాక్సిక్ రీఫ్ క్రాబ్స్ అని కూడా పిలుస్తారు. వీటిలోని విషం వండినా తగ్గదు. తిన్న కొన్ని గంటల్లోనే పక్షవాతం లేదా మరణం సంభవించవచ్చు. సోషల్ మీడియా కోసం చేసే ఒక చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది.